ఆడిన ఇన్నింగ్స్ 14, 3 50లు. సౌత్ ఆఫ్రికా వికెట్పై ఒక అద్భుతమైన సెంచరీ, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్, అలాగే 56.6 యావరేజ్ ఇన్ వన్డేస్. ఇలాంటి ప్లేయర్ ఎవరైనా ఉంటే వాళ్ళు జట్టులో స్థానం ఉంటుందా లేదా? మీరు ఎవరనుకుంటున్నారు? నేను మాట్లాడుతున్నది సంజు శాంసన్ గురించి. ఇంతమంది గాయపడుతున్నా, ఇంతమంది కొత్త మంది ప్లేయర్లకు అవకాశం ఇస్తున్నారు తప్ప మరి అద్భుతంగా రాణించే సంజు శాంసన్ని మాత్రం పక్కన పెట్టారు. సో అతని గణాంకాలు చూసినా, అతని ఆట చూసినా సంజు శాంసన్ ఎవ్వరు కూడా వద్దనరు. అలాంటి సంజు శాంసన్ని పక్కన పెట్టారు. వన్డేల్లో, T20లో కూడా పక్కన పెట్టాలని ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యపడలేదు. ఎందుకంటే అతని హార్డ్ వర్క్, అతని సిన్సియారిటీ అతనికి మరొక అవకాశం ఇచ్చింది. సో నేను మాట్లాడుతున్నది సంజు శాంసన్ గురించి. నేను మాట్లాడిన మాటలు నిజమా కాదా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒక గొప్ప ప్లేయర్కి ఇలాంటి అన్యాయం జరగకూడదు అని నా ఉద్దేశం. సో మీ ఉద్దేశం ఏంటి? లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మనం మాట్లాడుకుంటూ ఉందాం.